వెల్కమ్ టు మెగా9 టీవీ. కొన్ని మాటలు సమాజంలో ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో చెప్పడానికి మౌలానా జర్జిస్ అన్సారీ చేసిన కామెంట్లే ఒక ఉదాహరణ. శ్రీకృష్ణుడు ముస్లిం అని, భగవద్గీతలో నమాజ్ గురించి ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన ప్రతిస్పందనలు సమాజంలో అలజడి రేపుతున్నాయి. మౌలానా జర్జిస్ అన్సారీ అనే మత గురువు శ్రీకృష్ణుడు ముస్లిం అని, రోజుకు 5 సార్లు నమాజ్ చేసేవాడని ఆరోపించారు. तो कृष्ण जी भी 5 वक्त की नमाज पढ़ा करते थे. यकीन ना आए तो श्रीमद् भागवत गीता का 6वां अध्याय का 10वां मंत्र देख लीजिए. జార్ఖండ్ లో జరిగిన ఒక మత సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో పాతదైనా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వ్యాఖ్యలు హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. ఇప్పటికే సున్నితమైన అంశాలతో అట్టడుగుతున్న సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముస్లిం మత గురువైన మౌలానా జర్జిస్ అన్సారీ చేసిన ఈ వ్యాఖ్యలపై లక్నోలోని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అన్సారీ వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని, సమాజంలో ఉద్రిక్తతలను సృష్టించగలవని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత దేశం దృష్టి మొత్తం మధుర శ్రీకృష్ణ జన్మభూమి జ్ఞానవాసి మసీదులపైనే ఉంది. మధురలోని ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదు ప్రాంగణమే శ్రీకృష్ణుడి అసలైన జన్మస్థలమని హిందూ సంఘాలు కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సున్నితమైన సమయంలో కోర్టు విచారణలు కీలక దశలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అసలు ముస్లిం అని, ఆయన నమాజ్ చేసేవాడని మౌలానా బాహటంగా ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మధుర వివాదాన్ని పక్కదోవ పట్టించడానికి, హిందువుల విశ్వాసాలను సైకాలజికల్గా దెబ్బతీయడానికే ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. అన్సారీ తన వాదనకు మద్దతుగా భగవద్గీతలోని 6వ అధ్యాయం 10వ శ్లోకాన్ని ఉదాహరించారు. అయితే ఈ శ్లోకం ధ్యానం, ఆత్మ నిగ్రహం, క్రమశిక్షణ, ప్రపంచ కోరికల నుండి విముక్తి గురించి చెబుతుంది కానీ ఇస్లాం నమాజు లేదా రోజుకు 5 సార్లు ప్రార్థనలు చేయడం గురించి ప్రస్తావించదని పండితులు స్పష్టం చేస్తున్నారు. అందులో నమాజ్ అనే పదమే లేనప్పుడు మౌలానా అన్సారీ తన సొంత అజెండాను రుద్దడం వల్ల 2 మతాల మధ్య అనవసరమైన చిచ్చు రగులుతుందని మండిపడ్డారు. ఇస్లాం మతం పుట్టక ముందే వేలాది సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో చెప్పబడిన భగవద్గీత శ్లోకాలకు ముస్లింల నమాజ్కు ముడిపెట్టడం ఏంటని సంస్కృత పండితులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయోధ్యకు చెందిన మహామండలేశ్వర విష్ణుదాస్ అయితే అన్సారీ నాలుక కోసిన వారికి 10 లక్షల రూపాయలు బహుమతిని ప్రకటించారు. అన్సారీ శ్రీకృష్ణుడిని అవమానించారని, అతనికి సంస్కృతంపై అవగాహన లేదని, ఉద్దేశపూర్వకంగానే భగవద్గీతలోని శ్లోకాలను వక్రీకరించి మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఆగ్రాలోని కైలాష్ మహదేవ్ ఆలయ మహంత్ నిర్మల్గిరి, తపస్వి ఛావణి పీఠాధిపతి జగద్గురు పరమహంస ఆచార్యతో సహా పలువురు ఇతర హిందూ మత నాయకులు, సంస్థలు అన్సారీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఈ వ్యాఖ్యలు నిరాధారమైనవని, శాంతిని భంగపరిచే సామర్థ్యం ఉన్నాయని వారు అన్నారు. ఈ రకమైన ప్రకటనలు మతపరమైన సామరస్యాన్ని దెబ్బతీస్తాయని, సమాజంలో అనవసరమైన విభేదాలకు దారితీస్తాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజా పరిణామాల విషయానికి వస్తే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అన్సారీపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మరింత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. వీడియో ఎంత పాతది, ఎప్పుడు అప్లోడ్ చేయబడింది, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అన్సారీ గతంలో కూడా వివాదాస్పద మత సామాజిక ప్రకటనలు చేశారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అతని పూర్వ చరిత్రను కూడా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను సేకరించిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రజల నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తుంది. ఒక వర్గం అన్సారీ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, మరో వర్గం భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చర్చకు తెరలేపుతుంది. అయితే మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రాదని చట్ట నిపుణులు చెబుతున్నారు. ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది.